ఏనుగు చీమల స్నేహం. ఒకసారి ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా అహంకారంగా ఉండేది. నేనే అడవిలో బలవంతుడు, ఎవ్వరు నన్ను ఏమీ చేయలేరు అని అందరినీ ఆటపట్టించేది. అదే అడవిలో ఒక చీమలగూడు ఉండేది. చీమలు నిశ్శబ్దంగా తమ పనుల్లో బిజీగా ఉండేవి. కాని ఏనుగు ప్రతిసారి వచ్చి, మీరు ఎంత చిన్నవాళ్ళు, నా కాలు కింద పడితే ఎక్కడికి కనపడరు అంటూ చీమలగూడు పగలగొడుతూ ఆనందించేది. చీమలు సహనంగా సహించేవి. కాని ఒకరోజు అన్ని చీమలు సమావేశమై అన్నాయి, ఏనుగుకి అసలు బుద్ధి చెప్పాలి. బలం ఉన్నవాడు గొప్పవాడు కాదు, బుద్ధి ఉన్నవాడే గొప్పవాడు అని చూపించాలి. ఆ రోజే అన్ని చీమలు ఏనుగు దగ్గరికి వెళ్ళి అది నిద్రిస్తున్నప్పుడు దాని చెవుల్లోకి, తొండలోకి ఎక్కాయి. ఏనుగు ఒక్కసారిగా లేచి పెద్దగా అరిచింది, అయ్యో అయ్యో, నేను బలవంతుడిని కాని మీ చిన్న చిన్న కాటు తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను వదిలేయండి. చీమలు అంది, నీ అహంకారాన్ని వదిలేస్తే మేము నిన్ను వదిలేస్తాం. ఇకపై ఎవరికీ హాని చేయకూడదు. ఏనుగు వెంటనే అంగీకరించి చీమల క్షమాపణ కోరింది. ఆ తర్వాత అది ఎప్పుడూ చీమలగూడు పగలగొట్టలేదు, ఇతర జంతువులకు కూడా సహాయం చేయసాగింది. నీతి: మనం ఎంత పెద్దవాళ్లమో, ఎంత బలవంతులమో కంటే మన ప్రవర్తన గొప్పది. చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. కొన్నిసార్లు చిన్నవాళ్ల దగ్గరే పెద్ద పాణ్యం దొరుకుతుంది. మీరు ఇలాంటి కథలు వినాలి అంటే మన నందుస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొడట్టడం మర్చిపోకండి ప్లీజ్. ధన్యవాదములు.